జనగామ జిల్లాలో దారుణం జరిగింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిపై పురుమామి రాజేష్ యాదవ్ అనే వ్యక్తి అర్ధరాత్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు గంజాయి మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో బాధితురాల్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు రాజేష్ యాదవ్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏమేం చెప్పు. అడిగినావు చెప్పు. చూడబోతానుకున్నా పోలే బిడ్డలేదు కదా ఏడు పోతావే అవ్వా ఏడు దాంట్లో పడతావే అవ్వా పోతలేడు బిడ్డ చెప్పి రాత్రి పండుకున్నా వచ్చపతితో వచ్చింది ఎవరమ్మా? గుడ్లు కలుపుకో రమేష్ కాడు రామేష్ గాడా కొడుక దగ్గర కట్టలేవురా మనవడు ఏమనలేడు మనవలేడు మనవడు లేడటమ్మా కొడుకులే నిన్ను కొడుకులే అంత కొడుకున్నా నన్ను ఏం చేస్తారో లేడు పోతానని చెప్పాడు పోరా బిడ్డ పేరు చెప్పాలి పడుతుంది చూసేసరికి పిల్లాడి వయసు ఎంత ఉండొచ్చు? 19-20 ఉంటాడు. ఏం పని చేస్తాడు? ఏం పని తాగుతాడు తిరుగుతాడు బండి మీద ఇక తాగుడు తిరుగుడు అంతే. అయ్యో బండి అవయ్య బండి కొనిచ్చి ఇంకా పక్కన కొడుకు. ఆ పిల్లానికి ఎంతమంది అన్నదమ్ములు? ఇద్దరు అన్నదమ్ములు ఒక చెల్లె పెళ్ళి అయింది. చెల్లె పెళ్ళి అవుతారా? అక్క కాదు చెల్లెనేనట. చెల్లేనో అక్కేనో అక్కేనా తమ్ముడు. వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? లింగయ్య. వాళ్ళ అమ్మ పేరు? రేణుక. ప్రముఖ నటి గాయని శృతి హాసన్ చెన్నైలో తన కలల సౌధంలోకి అడుగుపెట్టారు. తన సొంత